స్టీల్ ప్లాంట్లో పని చేయకుండా జీతాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తొలగించి ప్లాంట్ లాభాలు పట్టిస్తామని చెప్పారు. మరి మీ చేతిలో కేంద్రం ఉంది, మీ చేతిలో రాష్ట్రం ఉంది, అలాగే సిబిఐ మీ చేతిలో ఉంది, సిఐడి మీ చేతిలో ఉంది. వాటిని ఉపయోగించండి, ఎంక్వైరీ చేయించండి. ఎవరు పంచాయతీ జీతాలు తీసుకుంటున్నారు మీరు సమాధానం చెప్పండి. అలాగే ఇంకొక విషయం కూడా చెప్పాడు ఆయన, కొంతమంది యూనియన్ నాయకులు లక్షల రూపాయలు తీసుకొని కార్మికుల్ని విధుల్లో పెట్టారు, వాళ్ళకి యాక్చువల్గా పని లేదు అని చెప్పాను. మరి అదంతా ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పన్నారు. మీరు చెప్పి 3 నెలలు అయింది మీరు చెప్పి, ఎంతవరకు ఎందుకు మీరు ఎంక్వైరీ టీం ఏమీ లేదు, ఎందుకు విచారణ చేపట్టలేదు? దాంతోపాటు మీరు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు, గాజువాక ఎమ్మెల్యేగా ఉన్నారు, దీంతోపాటు స్టీల్ ప్లాంట్ గుర్తింపు యూనిట్కి మీరు చీఫ్ ప్లాటర్గా ఉన్నారు. కాబట్టి మీకు ప్రత్యేక బాధ్యత ఉంది. మీరు ఆ బాధ్యత తగ్గట్టుగా వ్యవహరించి దీని వెంటనే మీరు విచారణ జరిపి కమిటీ వేసి విచారణ జరిపించండి, దోషుల్ని మీరు కఠినంగా శిక్షించండి. ఎవరికి అభ్యంతరం దానికి? అది చేయకుండా మీ తప్పులు కప్పించుకోవడం కోసం కార్మికుల మీద యూనియన్ల మీద మీరు నెప్పబెట్టే కార్యక్రమం చేస్తే అది కార్మిక వర్గం పెద్ద క్షమించమని చెప్పని మీ ద్వారా చెప్పదలుచుకుంటాం.